శివపార్వతుల కళ్యాణం కోసం భూమి ఒకవైపు ఒరిగిపోయేదట. ఆ సమయంలో పరమశివుడు ఒక మహర్షిని దక్షిణ భారతదేశానికి పంపాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ మహర్షి ప్రతిష్ఠించిన శివలింగమే నేడు ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంగా భక్తుల పూజలను అందుకుంటుంది. మరి ఈ ఆలయ చరిత్ర ఏంటి? అగస్త్య మహర్షి ఇక్కడికి ఎలా వచ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుందం వ్లాగ్స్. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నడిబొడ్డున వెలిసిన పురాతన శైవ క్షేత్రం శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం అండి. ఈ ఆలయం ప్రొద్దుటూరులోనే కాదు, కడప జిల్లా మొత్తం ఫేమస్ అయిన శివాలయము. ఆలయ చరిత్ర కానీ 1000 సంవత్సరాల చరిత్ర ఉందండి. అగస్త్య మహర్షి స్థల పురాణం, ఇక తెలుగు చోళ రాజుల వైభవం, విజయనగర రాజుల సేవలు, 4 రాజగోపురాలు, అష్టభుజాల వీరభద్ర స్వామి, రాజరాజేశ్వరి దేవి అమ్మవారి కరుణ, ఇలా ఎన్నో విశేషాలను తనలో దాచుకున్న మహాక్షేత్రం శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనము అగస్త్య మహర్షి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం ఒకసారి కైలాసంలో పరమశివుడు, పార్వతీదేవి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందట. ఈ శుభవార్త తెలిసిన వెంటనే దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, కిన్నరులు ఇలా ముల్లోకాలలో ఉన్న వారంతా కైలాసానికి చేరుకున్నారట. ఇక్కడే ఒక చిన్న సమస్య ఎదురైందండి. అందరూ ఉత్తర దిక్కు వైపు ప్రయాణించడంతో భూమి సమతుల్యత కోల్పోయి ఉత్తరం వైపు ఒరిగిపోయిందని పురాణాలు చెప్తున్నాయి. అప్పుడు లోకక్షేమం కోసం పరమశివుడు అగస్త్య మహర్షిని పిలిచాడట. అగస్త్య, నీవు దక్షిణ దిక్కుకు ప్రయాణించు, నీ తపోబలంతో భూమి మళ్ళీ సమతుల్యంగా అవుతుంది అని ఆదేశించారట. అప్పుడు అగస్త్య మహర్షి వినయంగా నమస్కరించి, ప్రభు, మీ దివ్య కళ్యాణాన్ని చూడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేను దక్షిణ దిక్కుకు వెళ్తే ఆ మహోత్సవాన్ని దర్శించే భాగ్యం నాకు దక్కదు కదా అని అడిగారట. అప్పుడు బోళాశంకరుడు చిరునవ్వుతో, అగస్త్య, నీవు ఎక్కడ ఉన్నా, ఎక్కడ నన్ను స్మరించినా నేను పార్వతీదేవి కలిసి నీకు కళ్యాణమూర్తిగా దర్శనమిస్తామని వరమిచ్చారట. ఆ మాట విన్న అగస్త్య మహర్షి ఆనందంతో బోళాశంకరుని నమస్కరించి దక్షిణ భారతదేశానికి ప్రయాణించి అనేక శివలింగాలను ప్రతిష్ఠించారు. తాను వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ శివతత్వాన్ని ప్రచారం చేస్తూ అనేక శివలింగాలను ప్రతిష్ఠించాడని స్థల పురాణాలు కూడా చెప్తున్నాయి. అలా ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చిన అగస్త్య మహర్షి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి పరమశివుణ్ణి ఆరాధించారట. ఆ తరువాత ఈ పవిత్ర స్థలంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రంలోని స్వామివారిని అగస్త్యేశ్వర స్వామి అనే పిలుస్తారు. కాలం గడిచింది, శతాబ్దాలు మారాయి, కానీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ పవిత్ర శివలింగం చుట్టూ ఒక మహాక్షేత్రం రూపుదిద్దుకుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మనం చూస్తున్న అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని తెలుగు చోళరాజులు 8వ శతాబ్దంలోనే నిర్మించారు. అంటే ఈ ఆలయం వయస్సెంత? 1000 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నదన్నమాట. కొంతకాలం తర్వాత 1498వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఇమ్మడి నరసింహుల వారి సైన్యాధికారి నరసానాయకుల వారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి మరింత అభివృద్ధి చేసినట్టు చరిత్ర చెబుతుంది. అందుకే ఈ ఆలయంలో తెలుగు చోళరాజుల నిర్మాణ వైభవం, విజయనగర రాజుల సేవలు రెండూ మనకు కనిపిస్తాయి. ఎన్నో శతాబ్దాలుగా ఎందరో మహానుభావులు, పండితులు, భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. కానీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం చరిత్రే కాదు కదండి, దాని నిర్మాణ వైభవం కూడా ఒకటి ఉంటుంది. 120 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 4 దిక్కుల 4 రాజగోపురాలు, స్వర్ణకాంతులతో మెరిసే కలశాలు, ఈ వైభవాన్ని ఒకసారి చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. నేనైతే ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు నారాయణాచార్యుల విగ్రహం ఉందండి. అక్కడ ఒక పెద్దాయన కూర్చొని ఉన్నారనమాట. ఆలయ చరిత్ర, ఇక విశేషాలు, స్థల పురాణం, అక్కడ జరిగే పూజలు అన్నీ చక్కగా వివరించారండి. నేను అడుగుతూనే ఆయన ఓపిక చేసుకొని చాలా చక్కగా వివరించారు. అలానే మనము ఆలయ చరిత్ర తెలుసుకోవాలంటే, ఈ ఆలయ చరిత్ర అయితే ప్రవేశ ద్వారం దగ్గరే మనకు చక్కగా ఇలా రాసి పెట్టారనమాట. మనము వీలున్నప్పుడు చదువుకోవడానికి ఫోటో కూడా తీసుకోవచ్చు. అయితే ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ స్థల పురాణం ఒకసారి తప్పకుండా చదువుతానండి. ఎందుకంటే అప్పుడే ఆ ఆలయ గొప్పతనం ఏంటి, ఆలయ విశేషాలేంటి అనేది మనకు బాగా అర్థమవుతుంది. మీకు కూడా ఈ అలవాటు ఉంటే కామెంట్ చేయండి. ఇక ఆలయ విశేషాలకొస్తే ఈ క్షేత్రాన్ని ఎందరో మహానుభావులు దర్శించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల ఆశీస్సులు కూడా ఈ ఆలయానికి లభించాయండి. అలాగే ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు, శివపార్వతుల కళ్యాణం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుందట. మరి ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అగస్త్యేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పేటప్పుడు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులను సేవలను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలంటండి. 1966 సంవత్సరంలో జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు
ఈ మహాక్షేత్రాన్ని దర్శించి అగస్వేశ్వర స్వామి వారిని సేవించారట. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారట. అనంతరం 1988వ సంవత్సరంలో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఆలయ అభివృద్ధికి తమ ఆశీస్సులు అందించారట. ఈ మహానుభావుల రాకతో ఆలయానికి మరింత గుర్తింపు లభించిందని స్థానిక భక్తులు చెప్తుంటారు. అలాగే ఆలయ చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే రాజగోపురాలపై ఉన్న బంగారు కలశాల ప్రతిష్ఠ. ఇప్పటికే మనం చూసినట్టుగా అగస్వేశ్వర స్వామి ఆలయంలో సుమారు 120 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పుతో ఎత్తైన ప్రాకార గోడల మధ్య 4 దిక్కులా 4 రాజగోపురాలతో అలరారిస్తుంటుంది. ఈ 4 రాజగోపురాలపై స్వర్ణకాంతులతో మిలమిలా మెరిసే 5 కలశాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఉదయించే సూర్యకిరణాలు ఆ బంగారు కలశాలపై పడినప్పుడు ఆ దివ్యకాంతిని వెదజల్లుతూ భక్తులను ఆకట్టుకుంటుందట. మొదటిసారి చూసానండి. మీరు ఇలాంటి విశేషం ఉన్న మరో ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించి ఉంటే ఆలయం పేరు కామెంట్ చేయండి. నేను కూడా తప్పకుండా ఆలయాన్ని దర్శించడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈ రాజగోపురాల వైభవాన్ని మరింత పెంచుతూ తూర్పు రాజగోపురంపై పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా నరసింహ భారతి స్వామి వారు బంగారు కలశాన్ని ప్రతిష్ఠించారట. అలాగే ఉత్తర దక్షిణ రాజగోపురాలపై శ్రీ కాంతి కామకోటి పీఠాధిపతులు బంగారు కలశాలను ప్రతిష్ఠించి కుంభాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారట. ఆ రోజున వేలాది మంది భక్తుల సమక్షంలో వేదఘోషాల మధ్య జరిగిన కుంభాభిషేకం ఈ ఆలయ చరిత్రతో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది అని చెప్తున్నారు. ఇంతటి వైభవాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయం కేవలం ఒక శివాలయం అయితే కాదండి. ఇది అనేక దైవ సన్నిధులతో కూడిన ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మనం అనుకోవచ్చు. బసవేశ్వర స్వామి లింగాన్ని దర్శించుకున్న తర్వాత గర్భగుడి పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధి కూడా ఉంటుందండి. ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ అన్నమాట. స్వామివారికి, అమ్మవారికి ఒకే మండపం ఉండడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రాజరాజేశ్వరి అమ్మవారు నిలువెత్తు రూపంలో మనకు దర్శనమిస్తారు. 2 హస్తాలతో కుడి చేతిలో కమలాన్ని ధరించి ప్రశాంతమైన చిరునవ్వుతో భక్తులను కరుణా కటాక్షాలను ప్రసాదిస్తున్నట్టుగా కనిపిస్తారు. అమ్మవారి సన్నిధిలోనే ఎంతో మంది కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం అమ్మవారినైతే ప్రార్థిస్తూ ఉంటారు. ఇంతటితో ఈ ఆలయ విశేషాలు ముగియలేదండి. అగస్త్యేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఎడమవైపు శ్రీ కోదండరామ స్వామి దేవాలయం కూడా ఉండడం ఒక విశేషం అన్నమాట. శివక్షేత్రంలో శ్రీరామ దర్శనం లభించడం ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ క్షేత్రంలో అయితే శ్రీరామచంద్ర ప్రభు, సీతాదేవి, లక్ష్మణుల వారు ఎంతో అందంగా ప్రతిష్ఠించారండి. శ్రీరామచంద్ర ప్రభువు అభయ ముద్రతో భక్తులను ఆశీర్వదిస్తూ దర్శనమిస్తారు. సీతాదేవి కమలాన్ని ధరించి ప్రశాంత స్వరూపంతో కొలువై ఉంటారు. లక్ష్మణ స్వామి అంజలి ముద్రలో నిలబడి శ్రీరాముని సేవలో నిమగ్నమై కనిపిస్తారు. విగ్రహాల కింద భాగంలో ఆంజనేయ స్వామి అంజలి ముద్రలో మనకు దర్శనం ఇవ్వడం మరో ప్రత్యేకత. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులకు రామాయణ గాథ కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టు కనిపిస్తుంది. ఇక ఆలయ విశేషాలలో మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహమే ఒక ప్రత్యేకత అండి. అసలు వారి విగ్రహం ఎందుకు ఉంది అనేది ఒక అందమైన కథగా చెప్తాను చూడండి. మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు అగస్త్యేశ్వర స్వామి వారిపై అపారమైన భక్తి కలిగి ఉండేవారట. తరచూ ఈ ఆలయానికి వచ్చి స్వామి వారి సన్నిధిలో ధ్యానం చేస్తూ ప్రతిరోజు 108 ప్రదక్షిణలు చేసేవారని చెప్తున్నారు. ఆ భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి మధ్యనే ఆయన శివతాండవంను రచించారని స్థానికులు విశ్వసిస్తున్నారు. అందుకే ఈ ఆలయంలో వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి వారికి ప్రత్యేక గౌరవం కల్పించారంటండి. నిజం చెప్పాలంటే వారి జీవిత కథ, ఈ ఆలయంతో ఉన్న అనుబంధం వింటే మనసు భక్తితో నిండిపోతుంది. ఆయన విశేషం ఇంకా ఉందండి. ఈ క్షేత్ర మహిమ మరింత గొప్పగా అనిపిస్తుంది. ఆలయంలో ఒక్క అడుగు ముందుకేస్తే ఒక్కో దేవుడి దర్శనం మనకు లభిస్తుందనమాట. ఇలాంటి ఆలయాన్నయితే నేనెప్పుడు చూడలేదండి. ఎన్నో దేవతా మూర్తులనైతే ఉప ఆలయాలుగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆలయాన్ని చూస్తూనే మనకు అగస్త్య మహర్షి దర్శనమిస్తారు. ఇంకొక వైపు ఆలయ చరిత్ర స్పష్టంగా రాసి ఉంటుందండి. ఆలయ గడపను నమస్కరించుకొని ముందుకు వెళ్తూనే ఒకవైపు వీరభద్ర స్వామి, మరోవైపు కాలభైరవ స్వామి మనకు దర్శనమిస్తారు. అలాగే దక్షిణామూర్తి స్వామి, నవగ్రహ మండపం, నాగదేవతల సన్నిధి, ఆది శంకరాచార్యుల వారి సన్నిధి, గణపతి స్వామి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, భీమలింగేశ్వర స్వామి, పార్వతీదేవి, అయ్యప్ప స్వామి వారి వంటి అనేక ఉప ఆలయాలను ఒకే ప్రాంగణంలో మనం దర్శించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే నవగ్రహ మండపం, నాగదేవతల సన్నిధిలో భక్తులు స్వయంగా పూజలైతే చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉంది. ఒక్క ఆలయంలో ఇన్ని దైవ దర్శనాలా?
ఇన్ని విశేషాలా అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. క్షేత్ర మహిమను తెలియజేస్తుంది. ఒక్క ఆలయంలో ఇన్ని దైవ దర్శనాలు, ఇన్ని విశేషాలు ఉండడం నిజంగా ఈ క్షేత్ర మహిమను మనకు తెలియజేస్తుంది. ఈ ఆలయం పూర్తి చరిత్ర ఇక ఇప్పుడు ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నుంచి ప్రారంభమయ్యే మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అష్టమి రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహిస్తారండి. ఈ రోజు స్వామివారి, అమ్మవారి కళ్యాణ మూర్తులను అలంకరించబడి భక్తులను దర్శనమిస్తారంట. ఈ కళ్యాణాన్ని దర్శిస్తే కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతుందని ప్రతి భక్తుల విశ్వాసం. అలాగే పౌర్ణమి రోజున జరిగే రథోత్సవం ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమాలలో ఒకటి అని చెప్పాలి. హరహర మహాదేవ, ఓం నమఃశివాయ అంటూ భక్తులు జయ జయ ధ్వానాలతో చేస్తూ రథాన్నయితే లాగుతుంటారు. ఆ సమయంలో ఆలయ పరిసర ప్రాంతం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోతుందండి. అంతేకాకుండా 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు కూడా వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ప్రత్యేక పూజలు, వాహన సేవలు, వేద పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక పండుగలా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం, ఇలా తెలుగు చోళరాజుల నిర్మాణ వైభవం, విజయనగర రాజుల సేవలు, 4 రాజగోపురాలు, స్వర్ణ కలశాలు, అష్టభుజాల వీరభద్రస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, కోదండరామస్వామి సన్నిధి, కంచి కామకోటి పీఠాధిపతుల ఆశీస్సులు, బ్రహ్మోత్సవాల వైభవం, మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల భక్తి ఇవన్నీ కలిసిన మహోన్నత శైవక్షేత్రమే ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం అండి. హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఆలయ చరిత్రలు, శరపురాణాలు తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. మీరు చేసే ఒక లైక్, షేర్ వల్ల నాకు కూడా దేవాలయ చరిత్ర గురించి చెప్పాలని ఇంట్రెస్ట్, ఆసక్తి కలుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.